ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. ఏంటి అసలు బాబు ఎలా ఉన్నాడు ఈ వారం? శక్తి ఉండదు. ఇప్పుడు చెప్పిన మాట ఇంకా సేవటికి మర్చిపోతాడు. ఓకే. 400-500 షుగర్ ఉంటది. ఆ యొక్క తల్లో నరాలు జిల్లుమంట ఇప్పుడు కూడా అన్నంట వీడికి వచ్చినాక అంద సార్ ఇందాక మన పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం వచ్చాము. అవును, ఒక రోజు అంది అంతే. అంతకు ముందు అయితే 2-3 రోజులకు ఒకసారి జిల్లు మని. దేవుడు నమ్ముకున్నావా? లేదు సార్, నువ్వు మేము పోము. పోరా? ఓహో, అది కాత పాపం. అబ్బాయి చెబితే నీవు చూసావు చిన్న? టీవీలో ఎవరు చూసారు? టీవీలో మొన్న వచ్చాడు కదా మా అమ్మాయి వాళ్ళు తెచ్చారు. మీరా? ఇటు రామ్మ, త్వరగా పరిగెత్తుకురండి అమ్మా. ఇంత టైం స్లో ఉంటే ఎట్లా? ఎన్నో తిప్పారు కదా, చెయ్యని పూజలు లేవు సార్. ఇటు రామ్మా. ఏమైతావు నువ్వు? వరుసగా అల్లుడు అవుతాడా? వీరిద్దరు దేవుడు నమ్ముకోలేదా? అయితే నువ్వేమని చెప్పావు వీళ్ళకి? మా మామ, మా మేనమామ, నేను, మేము అందరం వచ్చాము. మొన్న పోయిన అవును, అదే మా మామయ్యలు రాలేదు. రూతోళ్ళు ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉండ కదా, వాపులు గీపులు. అదే పేరు. ఏం బాధలు ఉంటే తీసుకొచ్చావు ఆయన్ని? ఆయనకి ఏం బాధలు? తల మైండ్ సరి ఉండదంటే ఈ వారం అంతా ఎలా ఉన్నాడు? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మరి మళ్ళీ 2వ వారం రామన్నారు సార్ మీరు. ఓకే, మంచిగుండు. సిస్టర్ మీ పేరేంటి? చైతన్య. చైతన్య, నీకేదో ప్రాబ్లం ఉంది కదా? కిడ్నీ గర్భసంచి మధ్యలో నరాల్లో గడ్డ ఉందని చేయించుకున్నాను. తగ్గిందా? ఉందా? ఒక రకంగా ఉంది. కొంచెం ప్రయాణం చేస్తే లైట్కి నొప్పి అనిపిస్తుంది. బాగానే అన్నం తింటాను, బాగానే ఉంది నాకు. దెయ్యం మీద పట్టింది వీడికి, కింద పడికి మొత్తం మైండ్ లేదు నీకు. నాకు గుర్తుంటే దీన్ని 100 మందిలో ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు తగిలేదు. మనకేం చేద్దాం అసలు? సోయిందమ్మ పోయిన వారు తిన్నా, నువ్వు చూసావా? ఈ అక్కనే కింద పడి డోర్లాడతాం. జ్ఞాపక చేతులోడికి జ్ఞాపకం వచ్చేసి నీ వల్ల. జ్ఞాపక చేతు లేదు అంటుంది వాళ్ళ అమ్మ. ఎక్కడ పడిందా? మీ అమ్మ ఈవిడ పడిందా? నువ్వు ఈడనా ఆడా? అసలు సోయిందా నీకు అప్పుడు? ఈయనెవరు? తమ్ముడు. నువ్వు వచ్చావు అప్పుడు? రాలేదు. అసలు ఈమె అల్లుము కాలే. ఎన్ని అసలు ఇలా కుంగిపోతా ఉండేవి దానివి. ఇంత శక్తి కూడా లేదు మీ అమ్మకే. తమ్ముడు, అమ్మ ఎట్లా ఉంటుంది ఇంటికాడు ఇప్పుడు? అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు శక్తి లేదు. ఇలా ఇట్లా అన్నావు. నీకు తెలుసా ఆ విషయం? అసలు ఓపిక లేదు తెలుసా? తిండి తిన్నావా అంతకు ముందు? తిండేదా అమ్మ ఇంటికాడ? ఇప్పుడు కాదు నాన్న, అంతకుముందు అక్కడికి వచ్చే ముందు ఫుడ్ లేదనుకుంటా. శక్తి లేక ఇవన్నీ మాకు గుర్తున్నాయి. ఇప్పుడు గొంతుగా ఇక నడుచుకుంటా ఎంత ప్రార్థన చేసినా అంతమందిలో గుండెల్లో నొప్పి ఉన్న వాళ్ళందరూ చేసినప్పుడు ఉన్నావు నువ్వు లైన్లో. ఉన్నాను, ఇక్కడికి వచ్చావులే, అక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చావు, కానీ అక్కడైతే అసలు శక్తి లేదు నీకు. సాక్ష్యం ఎక్కడికే వచ్చి చెప్పే నాకు ఎట్ట ఉందండి, నాకు ఎట్ట ప్రాబ్లం అయితే నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను, మా మేమేనో తీసుకొచ్చాడు అని చెప్పి. అయితే అక్కడ అనంతా పడిపోయి డోర్లో తెలుసా నీకు ఆ విషయం? ఎక్కడే నేను పడింది. అక్కడ పడలేదా? అక్కడ మా అక్క
ఒక మా వదిన పడింది. అక్కడ ఓకే, డోర్లాడింది ఈవిడేనా? కింద పాడి డోర్లాడింది ఆవిడేనా? నేను పడ్డాను సార్. నువ్వు కాదు, అక్కడ డోర్లాడింది చుట్టూరు గిరగిరి, అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. చూడలేదు సార్. నాకు ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. రా పాపం ఆయనకి చెప్పావా, రా మంచిగా అయిపోతావు అని పట్టుకో. రా 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 చప్పట్లు కొట్టండి. అబ్బో లెవెల్ ఈడి. రా 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 దా ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమె నిజమా ఆ సందులో పడిపోవద్దు. ఫైర్ చప్పట్లు కొట్టాలి గట్టిగా. లెక్చర్ పరుగులు పరుగులు పెట్ట పరుగులు పెట్ట. రామ రుగా ముగ్గురు ముగ్గురు ముగ్గురు. హల్లెలూయా హల్లెలూయా. పట్టుకో మైక్ పట్టుకో. హల్లెలూయా. పట్టుకో పట్టుకో. ఆమేన్. ఆడు ఆడు. హల్లెలూయా. పట్టుకో 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 పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. యు నో ఫైర్. ఆమేన్. పట్టుకోండి. ఫైర్ ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు. కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకు విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా. మా ఆయన గారికి 10 సంవత్సరాల నుండి కొంచెం శోధన ఉందండి, బాగా శోధన. ప్రార్థించండి, వదలట్లేదు అని అంటున్నారు. బాగా వీక్ అయిపోయారు. స్తోత్రమునైనా మీ దాసురాలను దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో అమ్మా. ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. మీరు ఏ ఊరి మీది? మీ సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు. కార్యం జరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ ప్రభు. నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి. ఆమె. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో అమ్మ. ప్రైజ్ తల్లి చెప్పమ్మా.
ఆ. ఏంటి మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? పరిస్థితి కొంచెం తగ్గింది సార్, ఇంకా అట్లనే ఉంది. ఆ రోజు ఏం బాధలో వచ్చారు ఇక్కడ? అదే వెనక అదే వెన్నుముక్క అది ప్రాబ్లం ఉండే. వెన్నుముక్క ఆపరేషన్ అయ్యిందా? అయింది సార్. అయినా తగ్గలేదు కదా? తగ్గలేదు. మంటలు నూదూరు గుచ్చినట్లు, చూతులు గుచ్చినట్టు ఎప్పుడు అలానే ఉంటది. ఇప్పుడు ఏమైనా కొద్దిగా అన్న తగ్గినాయా? అలాగే కొంచెం తగ్గింది. కొంచెం తగ్గినాయా? బేగం అమ్మా, ఫరాద్ బేగమా, ఏం మాట్లాడిట్రా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 4 కొడుకులు 2 బిడ్డలు. పోయినారు ఇలా వంగిపోయి గజగజలు ఆడిపోయావు కదా? పోయినారు అంతకుముందు వారు వచ్చారా? ఫస్ట్ సెకండ్ టైం సార్. ఫస్ట్ అదే సెకండ్ టైం. అంతకుముందు వచ్చినప్పుడు గజగజలు ఆడిపోయి చాలా ఆగం అయిపోయినావు. 4 साल हुआ ऐसा छुआ ये నారాయణ ఖేడ్ ఇది 4 సంవత్సరాలు బాధపడిందా? ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది కదా అమ్మ? మొన్న ఇట్లా వంగిపోయి గజగజలు ఆడిపోయిందండి. ఏం పేరు అమ్మ పేరు? అమ్మ ఫరాద్ బేగం. ఫరాద్ బేగం. ఏ ఊరు మీది? మా నారాయణ ఖేడ్. మేము ఆపరేషన్ ఎక్కడ చేపించారు? ఇక్కడ మన హైదరాబాద్ లోనేనా? కిమ్స్ లో. ఆయన ఏం మార్పు రాలేదా? ఎంత తీసుకున్నారు ఆపరేషన్ కి? 3 लाख. మంటలు पैखाने में पेशाब में. అంతేనా? పట్టుకోండి, అమ్మని పట్టుకోండి. నన్ను చూడు తల్లి, ఇటు చూడు. ఆమె చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఆమెన్. కాళ్ళ మీద పట్టు తీసుకో, కొంచెం పైకి లేపుకో. ఆమె అమ్మకి మైకం కొట్టేవండి. ఆమెన్, హల్లెలూయా. అమ్మకి బాడీలో కొద్దిగా శక్తి తక్కువ ఉంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది. అది కూడా రిలీజ్ చేశాను. ఇంకా ఆమెకి ఏం పెట్టాలో చెప్తాను, తినేస్తే ఇంకా మంచిగా అయిపోద్ది. ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా? మంచిగా అనిపించిందా? పైకన్నులో మంట ఉంది కదా, అది వదిలే తల్లి. నీకు ఇప్పుడు బాడీ బాగుందా లేదా? నువ్వు చెప్పవయ్యా బాబాడికి. తెలుగులో చెప్పాయా? ఇటు తెలుగు వస్తుంది, ఎందుకు తెలుగు మాట్లాడతలేదు? ఇప్పుడు చూడు, ఇలాగే టైనేజ్ చేస్తారు. పోమని నాకు జాలు ఉంటుంది, సత ఎత్తారు. మంట ఉంది అంట కొంచెం. ఎప్పుడుందా? ఇప్పుడుందా? కొంచెం ఉన్నదండి. ఇప్పుడుందా? దగ్గు వస్తుందా? వీడికేంటి? కొంచెం దగ్గుందా? దగ్గు లేదు సార్, లేదు. తిరిగాడు. అసలు పోయిన వారం ఎట్లా వచ్చింది? ఆయన వచ్చిందా? నువ్వు చూపించి ఆ మనిషి ఇలా మాట్లాడుతున్నా. ఎలా వచ్చింది పోయిన వారం? పోయిన వారం నడవడానికి ఎక్కువ రాలేదు. ఏది ఇట్లా అయిపోయింది, అయిపోతుంది. నడుచుకుంటూ వచ్చింది మంచిగా. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చింది. ఆమేన్, ఆమేన్. మంట ఉందేమో లేదా? అడుగు, ఇప్పుడు అడుగు. ఎక్కడ ఉందో మంట? ఉందా?
జర్జర్ ఉండేది మంట. జోరు ఎక్కడుంది మంట? उस एरिया में ఆగు किधर है? ఆగు ఆగు, ఎక్కడుంది? అట్లా ఉండేది. ఆ? చెక్క ఎట్లా పడుతుంది అట్లా ఉండేది. పైకి నడువులో నొప్పి ఉందా లేదా? నడుమల లేదు. సరోజ ఎవరు? సరోజ ఎడమ కాలు నడవ. సరోజ ఇక్కడ రా. నారాయణ ఖేడ్ మీదేనా? ఓకే. ఎడమ కాలు నడవలేదు, తిమ్మిర్లా. కుడి కాలు నొప్పి, కుడి చెయ్యి లేవడం లేదు, ఫైల్స్ కష్టంగా ఉంటుందా? కుడి చెయ్యి ఏది చూపించు. లేపు ఇప్పుడు లేచిందిగా, పోయిన వారం వచ్చావుగా. పట్టుకోండి, నామండి పట్టుకోండి. చాలా పొరుగు ఉంది, జాగ్రత్త. హోలీ స్పిరిట్. ఆమె కాలు కాలు ఎడమ కాలు అక్క, ఎడమ కాలు. ఆమె సబ్బులు కొట్టండి. ఒకదాని వచ్చారా, వచ్చారా? ఒకదాని వచ్చారా, ఎవరైనా వచ్చారా? కొడుకా? ఓకే. కాళ్ళు ముందుందని ఎడక ముందా నొప్పి? 8 సంవత్సరాలు అయితే కాళ్ళు నడవనికి రాకొచ్చిన ఈ వంట చేసుకుని. ఏంటమ్మా? 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలా? నడవనికి రాకొచ్చింది, ఇబ్బంది అవుతుంది. చాలా టీవీ ప్రోగ్రామ్ చూస్తా దినాము. దేవుని అయ్యగారి తగ్గి పోదామని పానం అంతా గుచ్చుకుపోయింది. ఎప్పుడెప్పుడు పోవాలో నా రోగులు పోతాయని. భర్త లేడు, ఇక కొడుకుని తీసుకుని వచ్చిన. కొడుకు నీకు ఇక్కడ నొప్పి వస్తుంది? నీకేనా? ఇక్కడ అది దీంట్లో రాయలేదు అయ్యా. మీరు ఎవరు కూడా రాసాం కదా అని గారికి తెలిసే నేను అనుకోకండి. నాకు తెలిస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మిడిసిల్ బరువు ఉంటాయి, మిడిసిల్ బరువు ఉంటే రాత్రిలో నిద్ర రాదు. ఈ వారం వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మకి? బాగుందా? కొద్దిగా బాగుంది. ఇది నొప్పి వస్తుంది, బాగా ఉబ్బుతుంది. ఎంత ఉబ్బింది అది నాకు చెప్పలేదు, నాకు తెలియదు, దీంట్లో రాయలేదు. ఇది తగ్గిపోతాయి, అదే తగ్గిపోతాయి. మంచివాడేనా నేను? మంచని అయ్యగారు, మంచని అయ్యే నా పానం అంతా అయ్యగారు తగ్గిపోతే స్వస్థత అవుతుంది. నేను పోవాలి అని బాగా పేరు చేసుకున్న. దేవా, నేను ఎప్పుడెప్పుడు పోతాను అయ్యగారు తాకి, అయ్యగారి దగ్గరికా? స్వస్థత కలుగుతుంది నాకు అని. లావు కూడా తగ్గించేస్తాలే. ఏమైనా తగ్గవా కొంచెమన్నా వచ్చాక? ఆ వారం ఏమైనా తగ్గినట్టుందా? ఏం తగ్గలేదు? తగ్గిందా? కడుపు లోపలికి వెళ్ళింది కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత లావునున్నా ఇక్కడ ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది. ఎంత లావునున్నా. కొంతమందికి ఇక ఇలా తీసి ఇట్లా పెడతాకి రావు, అలాంటి కూడా పుల్ల అయిపోవాలా. చప్పట్లు కొట్టండి. అమ్మ పోయిన వారం వచ్చిందంట, చెయ్యి ఇప్పుడు ఎత్తేస్తున్నావా? అప్పుడు లేచేది కదా, ఎట్లా లేవకొచ్చింది అయ్యగారు. ఎన్నాళ్ళుగా చెయ్యి లేవలేదు? ఇది అలా 2 సంవత్సరాలు అవుతుంది చెయ్యి లేవక. అక్కడ హాస్పిటల్కి వెళ్తే షుగర్ పెరిగిందనో ఎముక కరిగిపోయిందని చెప్తారు. నీకేం చెప్పారు? ఈ ఆపరేషన్ చేయాలి కాలకని చెప్పిండ్రు అయ్యగారు. అమ్మ దేవుడు ఎంత కార్యం చేసి అరిగిపోయినాయి, ఆపరేషన్ కావాలి నీకు, 3 లక్షలు అయితే ఒక్క కాలుకు, 3 లక్షలు అయితే ఒక్క కాలుకని చెప్పి. ఏమన్నారు? ఆపరేషన్ చేయాలి, కీళ్ళు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పి. అంటే లావు ఉంది కదా, అందుకనే కీళ్ళు అరిగిపోయినాయి అన్నారు. ఇక నేను పోలేను అయ్యగారు, దేవుడు సంపన్న ఉంచని నేను చర్చికే పోతా. కానీ నేను ఎక్కడ హాస్పిటల్? ఎక్కడది? బీదర్లోకి వెళ్ళారా? నారాయణ ఖేడ్ అంట వెళ్ళదే. అమ్మో, చాలా ఉంది పవర్, మామూలు లేదు నీ మీద. అమ్మో చాలా ఉందిగా, ఇక్కడ గుచ్చుతుందిగా, పిసుకుని పుడుతుందిగా ఈపులో. ఎంత గొప్ప దేవుడు అండి ఈ తల్లికి. ఇప్పుడు ఆపరేషన్ తలకలో చేసేదురు. తలకదా కాళ్ళకు చేస్తామన్నారు, కాళ్ళకి ఆపరేషన్ చేసేస్తారు. దేవుడు తప్పించేశాడు. లేపి ఇలా కాలు చూపించి అందరికీ. అలా కాదు, ఇట్లా లేవు, ఇలా 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 లేపాలి, అది కరెక్ట్. పట్టుకో, నన్ను కూడా పట్టుకో, ఏం కాదు. అది కథ. అప్పుడు అట్లా లేచేది కదా. వచ్చింది అయ్యగారు, నడవనికే రాదు. చర్చికి పోతే కట్టెక్కి పోతా మెల్లగా. అంటే కట్ట అంటే కట్టె. ఇలా చూడు, నేను చూడు, చూడు, పట్టుకోండి అమ్మ. ఆగండి ఆమె పట్టుకో. ఇప్పుడు రేపు అయ్యారు అల్కగా అయింది అయ్యగారు. అల్కయిందా? ఇంకా చేస్తా, చేయమంటావా? నువ్వు విశ్వాసంగా ఎన్నైనా చేసేస్తా నీకు. ఆమేన్. దవడ్గా తిరుగు. అమ్మో తిరుగు. అమ్మ చాలా బరువు ఉంది మీకు, అవి ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తున్నా. ఆమేన్. ఇంకో అమ్మ, ఇంకో తల్లి
ఒంగు. అది కథ. ఆమేన్. హల్లెలూయా. లే ఆమేన్. ఇప్పుడు వెళ్ళు. కట్లు పెట్టుకుని వెళ్తావు, కాలు పట్టుకుని వెళ్తావు, కాలు లేపుకుని వెళ్తావు. వచ్చేసుకో. చూసుకో, మీ అమ్మని తీసుకెళ్ళిపోవచ్చానా? తీసుకెళ్ళిపో. చాలా నీరసంతో యాదంతో వచ్చాం. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చినప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. టాబ్లెట్లు కూడా అవసరం లేదు అన్నారా? ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు? వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చప్పట్లు. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థ ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా, మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గని గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో, అమ్మ మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లంటికి ఊడిపోతే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. తల్లంటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు, మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు.
పాల్గొనండి. డోంట్ మిస్. ఏంటమ్మా మీరేంటి, ఏమైంది మీకు? మీరు ఇంతకుముందు వచ్చారా? వచ్చారు. ఏమైంది? కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? డిసెంబర్లో వచ్చాం గారు. డిసెంబర్లోనా? ఏం పేరు ఆయన పేరు? మల్లేశ్వరరావు గారు. మీతో ఫోన్లో. మీ పేరేంటి? ఏసమ్మ. ఏసమ్మ. దా ఇక్కడికి రండి. చూడండి, మల్లేశ్వరరావు ఏసమ్మ. రండి, పైకి రండి. ప్రైజ్లో చప్పట్లు కొట్టండి, అందరూ కూడా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రభుని కనపరిచేది. ఏంటి ఆయన పేరేంటి? మల్లేశ్వరరావు గారు. ఆయన పేరా? నీ పేరు ఏసమ్మ. ఎంతమంది పిల్లలు? 3 బాబులు. 3. ఏమైంది? ఎప్పుడు వచ్చారు మీరు? ఇక్కడ వచ్చారు? అంత డిసెంబర్లో వచ్చాం గారు. డిసెంబర్లో వచ్చారు. ఏమైంది ఆయనకి అప్పుడు? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం గారు. అయితే తీసుకొచ్చాం గారు. ప్రార్థన చేశారు గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అయిన తర్వాత సాక్ష్యం కూడా చెప్పుకున్నారు గారు. పలానా దగ్గర హైదరాబాద్ వెళ్ళాం, గారితో ప్రార్థన చేసుకున్నాం, తగ్గింది, నాకు మంచిగా అయిపోయింది, నాకు తగ్గిపోయింది, మంచిగా ఉన్నాను ఇప్పుడు అని సాక్ష్యం చెప్పుకున్నారు. ఏం తగ్గిపోయింది? లివర్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం. ఎంతకాలం బట్టి బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల బట్టి. ఏం ప్రాబ్లం ఉందమ్మా? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం సార్. డయాలసిస్ జరుగుతుందా? లేదయ్య గారు, జరగలేదు. కాబట్టి ఈయన రూపం మారిపోయింది ఏంటి? మళ్ళీ డ్రింకింగ్ చేశారు అయ్య గారు. ఎవరు అన్నారు మీరు? కొంటాయి గారు, ఛత్తీస్గఢ్. అవునయ్య గారు. ఈ మనిషిని తీసుకొచ్చింది. లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడిపోయింది. ఈ మనిషిని ఆవిడ తీసుకొచ్చింది. ఆమె ఈయన పని చేయడు. 3 పిల్లలమ్మా? అవునయ్య గారు, 3. ఆమె ఏదో హాస్టల్లో పని చేస్తావా? అవునయ్య గారు, ఫ్యూన్ గా చేస్తాను. హాస్టల్లో ఫ్యూన్ చేస్తాను గారు. చేసుకుని బతికిస్తుంది. నువ్వు పనికి వెళ్ళక్కర్లేదు, ఏమక్కర్లేదు స్వామి, ఉండు, మాకు ఇలా ఉంటే చాలు అని చెప్పింది. ఈయన ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో పూర్తిగా తగ్గిపోయిందా బాబు? నీకు మంచిగా అయిపోయిందా? అంటే నీరసం తగ్గిందండి, నొప్పులు అలాగా ఉండియండి. ఫస్ట్లో నువ్వు మంచిగా ఫస్ట్లోనే బాగా ఉండి సార్, మంచిగా ఉంది. విను, ఈయన వెళ్ళిపోయి మంచిగా అయిపోయిందని అందరికి సాక్ష్యం చెప్పుకున్నట్టుగా అంతా సంతోషం తిరుగుతూ ఇక ఏం చేశాడు ఇప్పుడు చెప్పు. ఏం చేసావు? నువ్వే చెప్పు, నువ్వే నోటితో చెప్పు. తగ్గిపోయాక ఏం చేసావు? నేను తప్పు చేశానండి. ఏం తప్పు చేసావు? మందు తాగడమే తప్పండి. మందు? మందు అంటే ఏంటది? అదే బ్రాందీ అంటే. బ్రాందీ, ఇస్కీ, బీరు అయ్యన పేర్లు? మా ఊరు వెళ్ళానండి. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయి మందులు? ఏమేమి తాగావు? తునండి. మీకు తునా మీది? ఏమేమి మందులు తాగావు అక్కడ? బ్రాందీ అండి, ఏది ఉంటే తాగానండి. బీరు. ఈయనకి ఏమైనా భయం ఉందా, బుద్ధి ఉందా? ఒక రోజు కింద పడి దొరిలాడుతూ అమ్మో నాయనో అని ఫోన్లు చేస్తున్నాడు. మాకు ఏంటంటే అక్కడికి వచ్చామయ్యా, కొద్దిగా తగ్గింది, బాగానే ఉన్నా, నాకు ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే మాకు గుండె జారిపోతుంది. అయ్యో ఏమైందని ఈయన మనిషి చెప్తాలా. అప్పుడు భార్య తీసుకుని, అయ్యా తగ్గిపోయి మంచిగా అయిపోయాడయ్యా. ఈయన బీరు, బ్రాందీ, ఇసుకి ఏంటంటో తాగేసాడంట. అల్లాడిపోతున్నాడు. గిచ్చ కొట్టుకున్నావు. అంతేనా? అసలు బతుకుతాను అనుకున్నావా? అనుకోలేదు సార్. అప్పుడు ప్రార్థన చేశాను. మళ్ళా ప్రార్థన చేశాను. పర్లేదు, బాగానే ఉందా? చప్పట్లు కొట్టండి. ఈయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. 1 టైం. మన దగ్గర ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా 1 టైమే వస్తారు. ఒక్క ఛాన్స్. మల్లేష్ అంటే ఇక పశ్చాత్తాపడ్డాడు, బాగా ఏడ్చాడు. నేను ఇంకా జీవితంలో ఇక తాగనన్నావా? నాకు బతికిచ్చు, నన్ను బ్రతికిచ్చు పాస్టర్ గారు, ఇక నేను తాగనట్టుదా మల్లేష్, ఇక నీ సంగతి నేను చూద్దా అని అప్పుడు ప్రార్థన చేసాక ఎట్లా ఉందయ్యా? ఓకే అమ్మా, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? అమ్మ ఏంటి పరిస్థితి? ఎట్లా ఉన్నాడు? ఏమన్నా మారుతున్నాడా? ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వస్తాడు అయ్య గారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రూపం మారిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేశాక కొద్దిగా సుమారుగా ఉన్నాడా? చప్పట్లు కొడదాము. 3 పిల్లలు, భార్య, చిన్న వయసు. చూడండి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారండి? తాగకూడదండి, అది చాలా తప్పండి. రోగం ఉంది లేదు, అది వద్దు. అస్సలు తాగటమే తప్పండి. దానికి ఎంత తప్పు అంత తప్పు. తాగటమే తప్పు. పడుకో, ఇక మీదట ఇంకోసారి ప్రార్థన లేదు, ఒకసారి పడుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. లే, ఈయన ఎంత నీరసంతో ఉన్నాడో, లేవాలి. ఆమేన్. చప్పట్లు కొడదాం. ఆమేన్. లే, ఇటు తిరుగో. కాళ్ళు వాపులు వచ్చేసింది ఈయనకి. కనీసం పడుకుంటే లేకపోతున్న పరిస్థితిలో ఉన్నాడు. ఆరాధనా నీకే, నీకే ఆరాధనా, స్తుతి ఆరాధనా, చూడు, ఆరాధనా నీకే,
మృదులను లేపినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపి స్వస్థపరచెను యెహోవా రాఫా, స్వస్థపరచెను యెహోవా రాఫా, స్వస్థపరచెను, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, హల్లెలూయా. ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన చేయాలి, చేతులు పైకెత్తి. ఆరాధన నీకే. ఆమేన్. హల్లెలూయా, 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 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. నీ పేరు ఇప్పుడు చెప్పు. పేరు ఏంటి? పేరు మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు. ఏ ఊరు మీది? కొంట అండి. ఏం పనులు చేస్తావు? కూలి వర్క్ అండి సార్. కన్నేంటి అట్లా ఉందో, ఒకటి ఇట్లా ఉంది, అటు అట్లా ఉందేంటి? అది మెల్లకండి సార్. కుడి మెల్లకనేనా? మూతేంటి పగిలిపోయినట్టు అనిపిస్తుంది? లేదు సార్, జ్వరం వచ్చింది సార్, అప్పటి నుంచి మూత అట్లా అయిపోయిందా? ఒంట్లో శక్తి బలం వచ్చిందా? అవును సార్, వచ్చింది సార్. దురదలు వచ్చి ఇలాగే ఉరుకు ఉరుకు ఉరుకు. ఇప్పుడు ఆయన ఉరుకుతాడు చూడండి. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు దాకా ఓయమ్మ ఆగాకు. ఇప్పుడు దాకా మనోడికి మాట రాలే, వాళ్ళ భార్యకు మైకేమండి తెగ నువ్వు వేస్తున్నావు ఏంటి? హల్లెలూయా. ఏమైంది చెప్పు. ఇప్పుడు మీ ఆయన పరిగెడుతున్నా సార్, మంచిగా ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నారా? అవును. ఉరకమని మీ ఆయన ఉరకమను. ఉరుకు. మళ్ళీ నువ్వు హల్లెలూయా. ఎరుగు గూడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుగు గూడలు ముందున్నా. ఓకే కదా? బీరు అలాంటిది ఇంకా జీవితంలో పూర్తిగా తగ్గిపోయిందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు? నీకేమైనా పూర్తిగా ఫ్రీ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఫ్రీ అయింది సార్. దురదలు అది కూడా తీసేస్తాం. దురదలు నీకు అన్ని ఒకసారి తీసేస్తే మళ్ళీ బీరు తాగుతావు. బీరా ఏం తాగావు అక్కడ నిజంగా చెప్పి ఏమేం తాగావు? బీరే తాగాను సార్, బీరు బ్రాందీ తాగాను సార్. రెండేనా? ఒకరోజే తాగవమ్మా? లేదు సార్, వారం రోజులు తాగాను. మళ్ళీ పడిపోయేదాకా తాగావు. నేను మంచోడేనా పాస్టర్? సార్ మీరు లేకపోతే ఎంతమంది ప్రాణాలు నిలబెట్టేవాళ్ళే కదా సార్. నిలబెడుతున్నాను. ఓకే. నీకు భయం వేసిపోయింది కదా? అవును సార్. ఇక మళ్ళీ అయ్యగారి దగ్గరికి పోతాను ఏమంటున్నాడు చేసామైట్రా పాపం? ఇక నేను చనిపోతాను, బతకను, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి మాట్లాడు అని అన్నారా? అప్పుడు నేను మాట్లాడాను. అయ్యగారు మీతో ప్రార్థన చేశారు, లాక్కుని మాట్లాడు. అప్పుడు చెప్తుంది ఈవిడ ఈయన మంచిగా అయిపోయాడండి అందరికి చెప్పుకున్నాడా? అవునయ్య గారు. ఏమని చెప్పాడు? అక్కడికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు మొత్తం తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోతుంది అంతే. లివరా ప్రాబ్లం? లివర్ అయ్య గారు. కిడ్నీలు 2 కిడ్నీలు లివర్. ఏమేమి రోగాలు ఉన్నాయి అసలు ఆయనకి? బాగా డ్రింకింగ్ వల్లే పాడైనాయి కదా. డాక్టర్లు గారు ఏమంటారు ఆయన్ని? అప్పుడు పాడైపోయి ఇంకా మెడిసిన్ వాడాలన్నారు అయ్య గారు. మెడిసిన్ వాడాము. తగ్గలేదు అయ్య గారు. తగ్గదు, మెడిసిన్ కి తగ్గదు. ఇది మన ద్వారానే తగ్గాలి, ఇంకెక్కడ. మా అక్కగారు అన్నారండి, హాస్పిటల్కి వెళ్ళి సీ పెట్టుకో, అంత దూరం హైదరాబాద్ వెళ్ళి ఏంది సీ పెట్టుకుంటా అంటే, సచ్చినా బతికినా నా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతే నేను బాగైపోతానని చెప్పాను సార్. చెప్పేసావు. ఇప్పుడు ఫ్రీ మా వాళ్ళు అందరూ ఇప్పుడు ఫ్రీ అయిపోయావా? పూర్తిగా అయినట్టు అనిపిస్తున్నాడా నీకు? అయ్యాడు అయ్య గారు. వీరుడా, వీర కార్యాలు ఇక జయమోహు. ఉంది, ఫుల్ ఉంది బ్లడ్. ఎవడాడు చెప్పింది? ఇప్పుడు చూడు, చేతులు ఎర్రగొన్నాయి లేవు చూడమ్మా. అది నేను ఇప్పుడు ఇచ్చి అదే చెప్దాం అనుకున్నా. ఎర్ర వచ్చేసినాయా? అది మన పవర్. మాట్లాడుతుంటే బ్లడ్ వేసాయా? అప్పుడు ఆమె లేదా రక్తస్రావం శ్రీ అది బ్లడ్ ఎర్రగైనా లేవో చేతులు చూసుకో. ఇగో చూపించాలి అందరికీ. ఏలేడు చూడండి, ఎర్రగైనాయా లేవా? అది మన పవర్. నేను మాట్లాడుతుంటేనే ఆ నీరసమే పోయింది. ఎప్పుడైతే నీరసం ఆ బ్లడ్ వచ్చిందో నీరసం పోయింది. అప్పుడు దాకా పీల్చుకుపోయి ఉంటారు మీరు. నా చేతులకి ఆయన చేతులకు చూడండి ఎంత తేడా ఉంటాయో ఒకసారి చూపించు. అర్థమైందా?
ఇక్కడ ఎంతమందికి రక్తం లేదు అంతమందికి రక్తం నా ద్వారా యేసే మీకు ఇస్తాడంతే. సురేఖ గారు ఇటండి. ఆమేన్, హల్లెలూయా. క్రియలు నా నుండి బాధపడుతున్నారా? ఆమేన్. చప్పులు కొట్టండి అమ్మ, చప్పులు కొట్టండి. ఆవిడకివ్వండి, ఆవిడకివ్వండి. ఏంటి మీ అమ్మాయి సమస్య? మా అమ్మాయి సమస్య బాగా నోట్లోనే వదులుకొని తిట్టుకోవడం, భర్త రాలే సార్. ఉన్నాడా? ఉన్నాడు. నేనే మాట్లాడతాను. ఎవరితోటి? నేనే చెప్తాను నా ప్రాబ్లం ఏంటి. చెప్పు. నెల ముంచి పాస్టర్ గారు నాకు వాయిస్, దేవుని వాయిస్ మాకు ఒకటి వినబడుతుంది. ఓ మనిషి ఈవిడేనా? మిషన్ కొడతావు కదా. దైవజనరాలు వాయిస్ ఒకటి వినబడుతుంది, అపవాది వాయిస్ ఒకటి వినబడుతుంది. చాలా నెల రోజుల నుంచి చాలా విపరీతంగా బాధపడుతున్నాను. ఈ మధ్యనైతే మరీ అసహ్యమైన మాటలు, గలీజ్గా అంత ఎంత బాధ తట్టుకోలేకనున్నా. నెల లోపలనే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాను చనిపోవడానికి. చూడండి, కానీ చేయలేదు. ధైర్యంగా చెప్పాలనుకున్నాను. నేను అన్యురాల్ని, దేవుని గురించి నాకు ఇన్ని రోజులు తెలీదు. 1 సంవత్సరం నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవునిలోకి రప్పించి మనమంతా మారు మనసు పొందుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇలా నేను గలిబిలి చేశాను. ఆత్మ మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడమే బంద్ చేశాను. నేను భరించలేక నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా బేసేసే అని కూడా చెప్పేశాను. మీకు పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆ మగ వాయిస్ చాలా విపరీతంగా బాధపట్టేది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది నైట్. కానీ ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ చాలా ఎంత అసహ్యం అంటే మా పిల్లలతో కూడా నాకు అంత ఘోరంగా నాకు నేను భరించలేకపోయిన నెల రోజులనే ఎన్నో సంవత్సరాలుగా భరించినట్టున్నది. నా పరిస్థితి కూడా నేను 1 రూపాయి కూడా పెట్టుకొని నేను స్వస్థతలు చేసుకోలేని పరిస్థితి నాది. నేను పని చేస్తేనే ఇంట్లో తినేగలిగా ఉండేటట్టు ఉండే పరిస్థితి నాది. కానీ నేను అసలు ఈ నెల పనే చేయలేదు. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు చాలా బాధపడ్డాను కూడా నేను. దేవా, నాకు ఎందుకు దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు, యేసు రక్తమే జయమని ఇది ఒక్క పదమే నా మనసులో అనుకుంటాను అంతే. ఒకసారి కూర్చొని కూడా పిన్నిస్ తీసుకొని ఇలా కూడా అనేద్దామని ప్రయత్నం చేశాను కానీ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమంటదంటే, పిరికిదానివి, నువ్వు చనిపోలేవు, నీ చేత కాదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉండకు, మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపో, బట్టలు తీసుకొని వెళ్ళిపో, బట్టల్లో తేమో వెళ్ళిపో, నువ్వు ఇక్కడ కూర్చున్నాడు. ఏడుస్తున్నారు చూడండి తండ్రి, తల్లి. ఒకదే కూతురమ్మా మీకు? చూడండి ఎంత ఏడుస్తుంది. ఏ డాక్టర్లు దీనికి బాగు చేసేది ఉందా? వాయిస్లు వినపడతాయి. ఆ వాయిస్లు ఇప్పుడు ఎలా ఆపుతుంది? ఫోన్లో ప్రార్థన చేసుకో, ఒక మగ వాయిస్ ఆగిందంట, ఇప్పుడు ఇంకా లేడీస్ వాయిస్ వస్తుంది. అది కూడా చనిపో, ఇట్లా వెళ్ళిపో, లేదంటే అంటే సెక్సువల్గా చెడ్డగా వ్యవహారం, మాటలు అవి వినకూడదు, చెప్పకూడదు అలాంటివి అంట. ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మా పిల్లల మొహం కూడా చూడలేకపోతున్నా. అదే ఆ విధంగా చెడ్డుగా ఉంటే ఆవిడకి వేరే ఆలోచన లేగా చేస్తుంటే ఎలా చూస్తారు చెప్పండి? ఎంత నరకం అది. మా అబ్బాయి పుట్టినరోజు ఉన్నా కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేకపోయాను అసలు. అంటే ఇదే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కూడా అలా ఊహల్లోనికి తీసుకెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయటం అన్నట్టు. అసహాయమైన జీవితం నీది, ఎందుకు చచ్చిపో అన్నట్టుగా. ఇటురా తల్లి. ఆమె మిషన్ కుట్టుకుంటుందండి. కుడుతున్నావు ఇప్పుడు? మిషన్ కుడుతున్నావా? ఇటు పెట్టారా? లేదు పాస్టర్ గారు, నెల రోజుల నుంచి అసలు. పట్టుకో చప్పట్లు కొట్టండి అందరూ. అలా చూస్తే ఎట్లా అండి? అమ్మా, ఈ తల్లి అయితే నా బిడ్డని బ్రతికించమని. ఏ ఊరి మీది అమ్మా? మాది కడప. ఇక్కడనే ఉంటుంది. చూసారా మీరు? మా పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పారు? కడపలో ఆయన ప్రభాకర్ పాస్టరు, మన్నా చర్చి ఆయన. అమ్మా, ఈ పాపకి ఇట్లా ఉంది కదా, రోజు చేస్తాను కూడా పోతలేదు కదా, అక్కడ నేను చూశాను, నాకు ఆయన తెలుసు పాస్టర్ గారు, నువ్వైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యి అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ కలవకపోతే నేను మళ్ళీ ఏం చేసిన, వేరే ఫోన్ నెంబర్ యూట్యూబ్లో నుంచి చూసి నీ నెంబర్లో చేస్తా. అమ్మా రా తల్లి, తల్లి సురేఖ, నువ్వు ధైర్యం ఉండు, నేను ఉన్నా కదమ్మా. ఇలాగా
పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఈ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు ఈ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్మ ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేయండి. తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? హలో హలో వందనాలమ్మా. స్తోత్రమునైనా ఈ వెళ్లి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట. ప్రార్థిస్తున్నాం, మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి. హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నామ్మా. కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి అమ్మా. ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. వందలో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి. మీకేమైంది? కుటుంబంతో రక్షణ పొందిన ప్రేయర్కి వెళ్తున్నామండి. దయచేసి గారు మేము హృదయపూర్వక వందనాలు చేస్తున్నాం. కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం త్వరగా ఉందండి. స్తోత్రములైనా ప్రియ తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు. వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాచి కాపాడి అనేక విధాలుగా ఆదరించండి ఇస్తున్నాములు. ఆమె ఓకే. హలో మా అమ్మాయికి ముక్కు కొంచెం కండ పెరిగి ముక్కు మూసిపోయింది
అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా, వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రము నాయనా. బిడ్డను దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య నామములో ఆమేన్. సుజాత వెనుకొండ పల్నాడు నుంచి వచ్చారు. అమ్మా నడుము వెన్నుపోస గుండెలు ఉందా సుజాత? థ్యాంక్ యూ. జాగ్రత్త ఇవిడి. ఆమె నీకేమైంది? నడు వెన్నుపోస గోడలు మోకాళ్ళు నొప్పులమ్మా. గ్యాస్ వస్తుంది. 20 సంవత్సరాలు బాధ. 20 సంవత్సరాలు. తలలో గడ్డ, ఫైల్స్, గ్యాస్, బరువు తగ్గాలి. ఇదేనా? జాగ్రత్త పట్టుకోండి. పట్టుకో, గట్టి పట్టుకో. నడుములో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యేసు నామములో కాల్ చెప్పమ్మా. అమ్మ సుజాత కాల్ చెప్పు. ఎవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? తమ్ముడు, అమ్మ ఎక్కడున్నారు? బ్రదర్ మీరేనా? నోరు తెరువమ్మా. తిరుగు. ఆమె అమ్మ సుజాత లే, ఇప్పుడులే. ఆమె చాలా బరువు ఉన్నావు. మీ భర్త లేడా ఇక్కడ? ఉన్నారా అసలు? ఓహో, రా. ఆమె దమ్మా, రా దగ్గర చూడు, నన్ను చూడు అమ్మ, నన్ను చూడు. దేవుని ఆత్మ ద్వారా నీకు విడుదల. నే చేతులు ఏం లేదు, ఆయన ఆత్మ కాబట్టి రూపడాలి. ఆత్మ నీ అక్క. ఓకే అమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. జాగ్రత్త. ఆగవు. కాదు బరువు బాగా ఉంది. బరువు చేతులు తలకాయ లే. సుజాత లే, పైకి లే, సొంతగా లే. లేవాలిక మోకాళ్ళ మీద లేగాలి. మోకాళ్ళ మీద. ఆమేన్. చెప్పబడెను
సుజాత, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మామూలుగా ఇట్లా కంప కొడుతుంటే ఆ. కంప అమ్మటే గోడ ఉంది ఒక పిల్లర్ లాగా, ఆ. అది అన్నాళ్ళ నుంచే ఉంది, అది ఊలిపోయి ఆ దిమ్మె గుండెల నీకు మీద ఇది పడి బరువు చనిపోయారు. ఉంటుంది తెలుసా బాగా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు కొంచెం తగ్గి దా ఒకసారి ఇటువంటి వాటర్ అక్కడే తల్లి, అక్కడే ఉండమ్మా. ఇదిగో నీళ్ళు ఇస్తాము, ఇట్లా కొట్టుకో, చేతులు చాపు, దగ్గర నీళ్ళు తీసుకో, నీళ్ళు నేను ఇస్తున్నాను, నీళ్ళు తీసుకో, ఛాతి మీద కొట్టుకో, చాలు అగు. అమ్మే అసలు నీకు ఏమేమి బాధలతో వచ్చి ఇక్కడికి ఏమేమి బాధలు ఉన్నాయి? దాంట్లో రాసావుగా ఏమేమి బాధలు ఉన్నాయి? మామూలుగా డిస్కిల్ ప్రాబ్లమ్స్ అయ్యగారు. ఇప్పుడు ఇది నొప్పి ఉంటుంది కదా, ఇప్పుడు ఉందా? నొప్పులు, లేగవలేను, కూర్చోలేను. ఇప్పుడు కూర్చుని లేచి పడుతున్నావు కదా, పని కూడా చేయలేను, చేయలేనే. ఇంట్లోనే ఉంటా. నీకు బాగా బరువు ఉంది, ఛాతి బరువు ఉంది, నడుము బరువు ఉంది, మనిషి మొత్తం బరువు ఉన్నావు. ఇప్పుడు ఉన్నావా? చేతులు అటు ఇటు పెట్టి నడు, ఇక్కడ నడు, చేతులు పెట్టు, చేతులు పైకి ఎత్తమ్మా. సుజాత రా రా, ఇటు రా రా, ఇది పట్టుకోండి. ఆ మెన్నని చూడు, రా రా, ఇంకా బరువు తీసేస్తాను చూసుకో, పూర్తిగా తీసేస్తాను చూసుకో. ఆమేన్, యేసునామములో ఆమేన్. ఒంగమ్మ, ఇట్లా ఒంగో తల్లి, ఒంగో 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 ఒంగో. ఆమేన్, హల్లెలూయా. అమ్మ లేకు తల్లి, లేకు. ఆమేన్. యథార్థంగా చెప్పే, ఏదైనా మంచి జరిగిందా అదే చెప్పు. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎన్నాళ్ళుగా బాధపడుతున్నావు ఈ విషయంలో? 18 సంవత్సరాలైంది. 18 నడువు నొప్పి వచ్చి, కానీ నేను పని చేయటం వల్ల, పొలం పని చేయటం వల్ల ఎక్కువ అయింది. ఎక్కువ డిస్కీలు అవి కూడా గ్యాప్ వచ్చినాయి. గ్యాప్ వచ్చి నడవలేని పరిస్థితి, గోడలు పట్టుకొని తిరిగేదాన్ని. అట్ట చూపించుకుంటా చాలా డబ్బులు పెట్టినాము, చాలా. అమ్మా ఇప్పుడు నువ్వు హ్యాపీయా? పర్వాలేదా? ఒంగో, అలా వంగగలవు అసలు? కింద కూర్చొని లెగుతున్నావు కదా ఇప్పుడు. కూర్చొని బట్టలు పిండుకున్నా, ఏ పని చేసుకున్నా కూర్చొని. హాస్పిటల్లో తిరుగుతున్నావా? అయిపోయింది, ఇంకా ఇసుక ఆసారిపోయా. తిరిగావా హాస్పిటల్లో? ఫోన్ ఏమైనా చేసావా మాకు? ఎప్పుడు చేయలేదా? చూస్తావా టీవీలో? ఏమనిపిస్తుంది టీవీలో చూసినప్పుడు? ఇక్కడికి రావాలని అనిపించింది. అంటే చావుకుల్ని, ఇది కూడా మేము చాలా మందిని చూసినాం, చావుకుల్ని ఎవరిని వంచం చేయకూడదు. దేవుడు ఏంటంటే ఎవరికి ఇచ్చే తలంతో వాళ్ళకెత్తాడు, ఎవరికి ఇచ్చే వరం వాళ్ళకెత్తాడు. తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. మీకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ దగ్గర స్వస్థత వస్తుందని మీ దగ్గరకు రావాలనుకున్నాం, వచ్చినాం. ఏ ఊరు అన్నారు మీరు? వినకొండ. వినుకోండి. ఇక్కడ ఫోన్ ఎప్పుడు చేయలేదా? నాకు ఫోన్ తెలియదు, చేయటం రాదు. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా తల్లి? అబ్బాయి, అమ్మాయి ఉన్నారమ్మా? పెద్దోళ్ళేనా? ఓకే. 19 సంవత్సరం, అమ్మాయి. నీ బాడీ మొత్తం రిలీఫ్ అయిపోయింది, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా చెప్పు? తేలికగానే ఉంది. తేలిక అయిపోయింది కదా. ఇక్కడ నీకు పట్టేసినట్టు ఉంటుంది, ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది కదా, అది వెళ్ళిపోయింది చూసావా? గుండు కూడా దడ వస్తుంది కదా నీకు. నోటితో మాట్లాడు. ఎన్నిసార్లు చూసావు నన్ను? విజయవాడ ఒకసారి వచ్చావా? 2 సార్లు వచ్చాను. విజయవాడ నాతో మాట్లాడలే, కలవలే. ప్రార్థన చేశారు. ఒకసారి ఏమో మేము ఇడిగా పక్క ఇంటి ఆంటీని తీసుకొని వచ్చినాం. మేము లేట్ అవుతుంది, ఆడవాళ్ళం కదా, బస్సులు ఉండవని చెప్పి వెళ్ళిపోయినాం మేము. నీకు చెమటలు పడుతుందా, కారుతుందా ఇప్పుడు? ఇది చెమటేనా? ఓకే. రెండోసారి మా తమ్ముడిని, మా అమ్మని తీసుకొని వచ్చి ఇక ఇక్కడికి వెళ్తే మంచిగా అవుతారని. అమ్మ మీద కూడా ఎఫెక్ట్ ఉంది తెలుసా నీకు ఆ విషయం? ఫుల్ ఎఫెక్ట్ ఉంది అమ్మ మీద, తమ్ముడి మీద ఉంది. ఈయన విశ్వాసుడే, మంచిగా విశ్వాసుడే, కానీ పాపం తేడా పడింది. అసలు హుషారు అనేది ఉండదు, ఎప్పుడు నీరసంగానే. నేను చూసుకుంటాలేమ్మా. వినుకుంటాను మీది. ఓకే, హ్యాపీ కదా నువ్వు? రైట్, చప్పలు కొట్టండి గట్టిగా. నాగమణి ఎవరో? నాగమణి కావలి నుంచి వచ్చారండి. రొమ్ము క్యాన్సర్ అంట, గడ్డ ఉంది. ఎవరో తల్లి? నాగమణి రా రా రా, పైకి రా, గడ్డ ఉందంట. రండి. కృపా అభిషేక్ రావాలి త్వరగా, పైకి వచ్చి ఇక్కడికి వచ్చేమని వాళ్ళిద్దరు పైకి వచ్చే. కృపా అభిషేక్ త్వరగా రావాలి. అరికాలు నుండి తల వరకు పాము మెలికలు తిరిగినట్లు. ఎవరు కృపా అభిషేక్? మీరా? ఆమేన్. సుబ్బాలు, వినుకొండ, పల్నాడు, మల్లల నొప్పి, కడుపులో నొప్పి, గడ్డ, నడుపు నొప్పి. ఎవరేలో రావాలి, ఇచ్చే వాళ్ళకే. పాములు మెలుకులు తిరుగుతుంది. ఎవరు? పాము మెలుకులు. ఎవరికి? పాము మెలుకులు. రా, ఇక్కడ నిలబడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దూరంగా ఉండండి, అందరూ దూరంగా ఉండండి. అందరూ చేతులు పైకి శుద్ధించండి. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. లేగాలి, లేవాలి. ఆమేన్.
Fire! ఇంకెవరు? ఏమైంది నీకు? Feel the Holy Spirit. Amen. Amen. లే. మీరా ఇద్దరు ఒకటేనా? మీరు పిలుచుకోవడానికి వచ్చారా? Amen. Fire! Amen. ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా. కృప ఎవరు? నేను సార్ కృప అభిషేక్. అభిషేక్ నువ్వేనా? ఆమెన్. నాగమణి ఎవరు? ఓకే, తర్వాత కృప అభిషేక్ నాగమణి. ఆమె గడ్డ ఎక్కడ ఉందమ్మా? ఎంతకాలం మట్టి ఉంది గడ్డ? ఇప్పుడు ఎట్లుంది? మెత్తకుంది గట్టిగా ఉంది? ఇప్పుడు చెప్పు. రోజు గట్టిగానే ఉంటుందా? ఎన్నాళ్ళ మట్టి ఉందా గడ్డ? అదే ఎన్నాళ్ళ మట్టి ఉంది గడ్డ? మెత్తబడిపోయింది చూసుకో. గుండె కూడా బాగలేదు సార్, దా వాటర్ ఏది? ఎన్నాళ్ళు మట్టి ఉంది గుండె దాడా? నెల నుంచి ఉంది సార్. ఆను తగ్గిపోయిందా? ఇంకోటి ఆకలి అవ్వట్లేదా? ఇక్కడ తినేసి వెళ్ళిపోతా. పట్టుకో. Feel the Holy Spirit. Amen. Amen. జాగ్రత్త ఇట్రా. The fire. Amen. Amen. ఇప్పుడు రొమ్ము మళ్ళీ చూసుకో. రొమ్ము మీద గడ్డ అన్నా చూడు. ఉన్నాయా? మెత్తగా పడిపోయినా చూసుకో. బాగున్నాయా? మెత్తబడిందా గట్టిగా ఉందా? మెత్తబడిపోయిందా? ఎవరెవరు వచ్చారు నీతోటి? మీ బాబా. ఓకే, మీరు వెళ్ళండి. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.